నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, మన వ్యూవర్స్ కొంతమంది ఒక 3 కామెంట్స్ చూశాను. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేయడానికి ఏదైనా ఆల్టర్‌నేటివ్ ప్రొసీజర్ ఉందా అని చెప్పేసి అడిగారు. దానికోసం మీకు ఈ యొక్క వీడియో అండి. సర్టిఫికేట్ డూప్లికేట్ పొందడం ఎలా అని చెప్పేసి కూడా కొంతమంది అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డూప్లికేట్ పొందడం అనేది అసలు ఏ విధంగా పాసిబిలిటీ అనేది మీకు చూపిస్తూ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఎస్సీ ఏపీ డూప్లికేట్ సర్టిఫికేట్ అప్లై. ఓకే, ఇదే కదండి మనకు కావాల్సింది. సారీ, నేనే తప్పుగా పెట్టున్నాను. ఎస్, డూప్లికేట్. యా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మన అఫీషియల్ పోర్టల్ అండి. ఈ వాట్ ఎవర్ మీకు సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, డూప్లికేట్ ఎస్ఎస్సి అప్లికేషన్ ఫామ్. సర్టిఫికేట్ పోయినట్లయితే దీనిలో కొన్ని నామ్స్ ఉంటాయండి. అవి మనం ఫాలో అవ్వాలి, గైడ్లైన్స్ అన్నీ. పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎన్ఓసి సర్టిఫికేట్ అడుగుతారు. ఓకే, సైమల్టేనియస్లీగా ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటాయి చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్, వీళ్ళిద్దరు ఎవరైనా ఒక సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఓకే, ప్రొఫార్మా ఇక్కడ చూడండి, 50 రూపీస్ స్టాంప్ పేపర్ మీద జూనియర్ సివిల్ జడ్జి కానీ అసిస్టెడ్ బై నోటరీ చేసే వాళ్ళు ఎవరితో అయినా సరే మీరు ఒక అఫిడవిట్ చేయించుకోవాలి. ఆ ఫార్మాట్ కూడా మీకు వాళ్ళ దగ్గర ఉంటుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ కాపీ ఉంటే ఓకే. ఇక్కడ చూడండి, నోట్ ఇఫ్ ద డ్యామేజ్డ్ ఎస్ఎస్సి ఈజ్ అవైలబుల్ విత్ ద డీటెయిల్స్, రోల్ నెంబర్ డీటెయిల్స్ అన్ని డ్యామేజ్ అయితే ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, ఓకేనా, అలాగే అఫిడవిట్ అయితే అవసరం లేదు అని చెప్పేసి ఉంది. దీనికి కానీ మనకి ఎంత అవుతుంది, 250 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ట్రెజరీ చలానా అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఈ గైడ్లైన్స్ ఫాలో అయితే సరిపోతే, మీకు అవసరమైతే ఈ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇది. ఓకే, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను నేను మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిక్లరేషన్, ఇక్కడ చూడండి, ఐడెంటిఫికేషన్ హెడ్ మాస్టర్ విత్ మీ యొక్క ఫోటోతో. తర్వాత ఇదిగోండి, ఈ ప్రొఫార్మా మొత్తం కూడా, ఈ కింద ఉన్న ప్రొఫార్మా మొత్తం కూడా సివిల్ జడ్జి కానీ లేదా నోటరీ లాయర్ దగ్గర ఉండేటువంటి ఈ ప్రొఫార్మా. ఇది 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఇస్తే వాళ్ళు సిగ్నేచర్ పెట్టి సీల్ వేసి ఇస్తారు. ఇది అండి. మరి అప్పటి వరకు మనం ఆగాలి కదా, మనకి అర్జెంటుగా సర్టిఫికేట్ కావాలి, ఏంటి పరిస్థితి? ఓకే, దానికోసం ఈ యొక్క వీడియో. ఇమీడియట్గా మన దాహం తీరుతుంది అనమాట. మన సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలి అనే విషయానికి ఈరోజు నేను డిస్కస్ చేస్తున్నాను మీ ముందు. ఓకే, దీనికి గాను డిజిలాకర్, దీని గురించి మీకు స్పెషల్గా నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను, ఏమనుకోకండి. సైన్ ఇన్ డైరెక్ట్లీ నేను ఏం చేస్తానంటే సైన్ ఇన్ క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ నా ఆధార్, నా డీటెయిల్స్ ఇచ్చేసి సైన్ ఇన్ అయిపోయాను. సైన్ ఇన్ అవ్వగానే నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ రావటం జరుగుతుంది. ఫర్ ద సెక్యూరిటీ రీజన్స్ వచ్చేసింది. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి కేవైసీ జరిగి మన యొక్క సిటిజన్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇష్యూడ్ డాక్యుమెంట్స్, గెట్ మోర్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అనేది క్లిక్ చేద్దాం. ఇక్కడ మన వెంటనే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సర్వీసెస్ మనకి డిస్ప్లే. ఇవన్నీ చూడండి, క్లాస్ 10th. ఓకే, క్లాస్ 10th మార్క్ షీట్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ. ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి ఏం కావాలి, మన యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ యొక్క హాల్ టికెట్. ఇది నేను ఎక్కడ దాచారంటే ఇక అంతకుమించి నాకైతే తెలీదు. ఈ సర్టిఫికేట్ నెంబర్ అయినా మీ దగ్గర ఉండాలి. అది ఉంటేనే ఆ సర్టిఫికేట్ నెంబర్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు మీ యొక్క స్కూల్కి వెళ్ళి ఆ రికార్డులు ఒకసారి తనిఖీ చేయించుకోండి. ఆర్ఎల్స్ లేదంటే మీ బెంచ్లోనే, అంటే మీ ముందు ఎవరు మీ వెనక ఎవరు అనే విషయం మీకు తెలుస్తుంది కదా. వాళ్ళ యొక్క నంబర్ని బేస్ చేసుకుని మీరు దాన్ని ఏమంటారు, ర్యాండమ్గా ట్రై చేయటం వరకే పాసిబిలిటీ ఉందండి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ సర్టిఫికేట్ నంబర్ ఇస్తున్నాను. తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ 2012 నుంచే ఉన్నాయండి, ఇక్కడ గమనించారో లేదో. 2012 నుంచి 22 వరకే, మళ్ళీ 23 సర్టిఫికేట్ అయితే లేదు ఇక్కడ. ఓకేనా,
సో 2012 సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తున్నాను. రోల్ నంబర్ ఓకే. సో తర్వాత స్ట్రీమ్, రెగ్యులర్, ప్రైవేట్, రెగ్యులర్ అని చెప్పి చాలా రకాలు ఉంటాయి దీంట్లో. అది మనం ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నేను రిక్వెస్ట్ అయితే సబ్మిట్ చేశాను. ఆ డాక్యుమెంట్ అయితే అప్రూవ్ అవ్వాలి. సో డిజిటల్గా ఈ డాక్యుమెంట్ అయితే సక్సెస్ఫుల్గా ఫిచ్ అయిపోయిందంట. సో చూద్దాం, ఇది ఇంకా అలా బఫర్ అవుతూ ఉంది. మనకి ఈ విధంగా మన సర్టిఫికేట్ మన చేతికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన పని అనేది ముందు జరుగుతుంది. ఈ లోపు తర్వాత ఈ ప్రొఫార్మా ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది ఇది ఫాలో అయిపోండి. సో మనం ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఉన్నటువంటి యూజర్ ఛార్జెస్ ఇవన్నీ దానికి సంబంధించినటువంటి కోడ్స్ అనమాట. ఓకేనా. డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెకండరీ బోర్డ్ అయితే 102 అని. ఓకే. సో ఈ అకౌంట్ నెంబర్కి డిడిఓ కోడ్ ఏదైతే ఉందో ఆ డిడిఓ కోడ్తో మనం చలానా తీయాలన్నమాట. ఓకే. ఇది ఇంకా బఫర్ అవుతూనే ఉందండి. సో ప్లీజ్ బీ పేషెన్సీ. సో చాలామంది ఏంటంటే ఇదేంటి ఇంత లేట్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉండొచ్చు. పేషెన్సీగా వెయిట్ చేస్తేనే మన ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందండి. మీకోసం నేను ఏం చేస్తానంటే కాసేపు పాస్ చేస్తాను. ఒకసారి పేజ్ రీఫ్రెష్ చేశాను. ఇదిగోండి ఎస్ఎస్సి సర్టిఫికేట్ నేను క్లిక్ చేశాను. బట్ ఆ ఫార్మాట్లో వస్తుంది, ఏ ఫార్మాట్లో వస్తుందో ఒకసారి చూడాలి. ఇదిగోండి సర్టిఫికేట్, డిజిటల్లీ వెరిఫైడ్ సర్టిఫికేట్. జస్ట్ క్లిక్ ఆన్ ది అండ్ ప్రింట్ అవుట్. ఇదే ఇక మన సర్టిఫికేట్ అనమాట. జస్ట్ ప్రింట్. ఓకే. అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో ఈ విధంగా ప్రస్తుతానికి మీ సర్టిఫికేట్స్ అయితే అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఓన్లీ ఫర్ 2012 నుంచి ఎవరు పాస్ అయ్యారో వాళ్ళ వరకే. ఓకే. అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. అగైన్ అదే మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. మీకు ఒకవేళ అర్థం కాలేదేమో, ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చే కామెంట్ ఏంటంటే, సార్ మీరు 2012 అని చెప్పారు, కాదు మాకు వచ్చేసి 1985 నుంచి కావాలి, లేదా 1995 నుంచి కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా ట్రై చేస్తాను ఏదైనా వీడియో తయారు చేసి మీ ముందు పెడతాను. ఓకే. సో రిమైనింగ్ ఈ లింక్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.